హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. ఇవాళ మనం ఒక తెలివైన రాజకుమారుడి కథ విందాం. పూర్వం విజయనగరం అనే రాజ్యాన్ని భరతసింహుడు అనే గొప్ప రాజు పాలించేవాడు. అతనికి ముగ్గురు కుమారులు: నరసింహుడు, వీరసింహుడు, జ్ఞానసింహుడు. భరతసింహుడు ముసలివాడు కావడంతో తన ముగ్గురు కుమారుల్లో ఎవరు తన రాజ్యానికి కాబోయే అసలైన రాజు అనే విషయంలో గందరగోళంలో ఉన్నాడు. బలంతో పాటు రాజ్యాన్ని పాలించడానికి తెలివితేటలు, జ్ఞానం కూడా అవసరమని అతనికి తెలుసు. అతను తన కుమారులను రాజదర్బారుకి పిలిచి ఇలా చెప్పాడు: నేను నా రాజ్యాన్ని మీ ముగ్గురిలో ఒకరికి అప్పగించాలనుకుంటున్నా. కానీ అందుకు మీ జ్ఞానాన్ని పరీక్షిస్తాను. ఈ పరీక్షలో గెలిచిన వాడే భవిష్యత్తు రాజవుతాడు. రాజు ముగ్గురికి 3 బంగారు నాణాల మూటలను ఇచ్చాడు. సాయంత్రంలోపు ఈ రాజమహల్లో ఉన్న ఒక గదిని ఈ ధనం ఉపయోగించి పూర్తిగా నింపాలి. ఏం చేయాలో మీరే బాగా ఆలోచించి చేయండి అని చెప్పాడు. మొదటి యువరాజు నరసింహుడు బాగా ఆలోచించి ఇసుక మూటలను కొని ఆ ఇసుకతో గది నింపసాగాడు. కానీ ఎంత పోసినా కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి. రెండవ యువరాజు వీరసింహుడు గడ్డి మోపుల్ని కొని వాటితో గది నింపాడు. గడ్డితో నింపినప్పటికీ కొన్ని ఖాళీలు ఉన్నాయి. మూడవ యువరాజు జ్ఞానసింహుడు కొవ్వొత్తి మరియు అగ్గిపెట్టెను కొని మిగతా ధనాన్ని జాగ్రత్తగా భద్రపరిచాడు. రాజు మొదటి 2 గదులను గమనిస్తూ 3వ గది వద్దకు వచ్చాడు. గది ఖాళీగా ఉండడం గమనించి, జ్ఞానసింహ, నువ్వు దీన్ని ఏ వస్తువుతో ఎందుకు నింపలేదు అని అడిగాడు. దానికి జ్ఞానసింహుడు చిరునవ్వు నవ్వి కొవ్వొత్తిని వెలిగించాడు. అంతటితో ఆ కొవ్వొత్తి నుండి వచ్చిన వెలుగు గది మొత్తం నిండిపోయింది. రాజు జ్ఞానసింహుడి తెలివిని మెచ్చుకొని, నిజమైన తెలివితేటలు అనేవి ఖాళీని వ్యర్థంగా నింపడం కాదు, జ్ఞానంతో వెలుగు పంచడం. నువ్వే నా రాజ్యానికి సరైన కొత్త రాజువి అని చెప్పి తన రాజ్యానికి జ్ఞానసింహుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. జ్ఞానసింహుడి అన్నదమ్ములు అతనికి ఒకరు సైన్యాధ్యక్షుడిగా, ఇంకొకరు మంత్రిగా మారి దేశాన్ని అభివృద్ధి చేశారు. తరువాతి వీడియోలో ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.